మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నల్గొండ జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు గృహోపయోగంపై ఆశలు చిగురిస్తున్నాయి. నిర్మాణాలు పూర్తయినా ఇప్పటి వరకు పంపిణీ కాకుండా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి వాడుకలో లేకపోవడంతో గృహ సముదాయాల్లో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. నిరుపేదల ఆత్మ గౌరవ ప్రతీకగా భావించిన 2 పడక గదుల ఇళ్ల పంపిణీకి నల్గొండ జిల్లాలో మార్గం సుగమమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలలోని వివిధ నియోజకవర్గాల్లో ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా మౌలిక వసతుల లోపం, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి పేదలకు ఇల్లు అందజేస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను L1, L2, L3 జాబితాలుగా విభజించారు. ప్రస్తుతం ఇంటి స్థలాలు ఉన్న L1 లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తుండగా స్థలాలు, ఇల్లు లేని L2 దరఖాస్తుదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఇళ్ల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కేటాయించనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈటీవీ, ఈనాడు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఏళ్లుగా పంపిణీ కాకపోవడంతో గృహ సముదాయాలు ఆకతాయిల అడ్డాగా మారాయి. కిటికీల అద్దాలు, విద్యుత్ బోర్డులు, నీటి పైపులు ధ్వంసమయ్యాయి. మద్యం సీసాలు ప్రాంగణాల్లో కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లల్లో గబ్బిలాలు చేరగా మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయి. నీటి ట్యాంకులు దెబ్బతిన్నాయి. ఇంకా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి పైపులు వంటి మౌలిక వసతుల పనులు పూర్తి కాలేదు. అమృత్ 2 పథకం కింద తాగునీటి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల నత్తనడక నడిసి ఏండ్లు నిర్మాణం జరుగుతూ వచ్చినాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపిక చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా వెంటనే మేము స్వాధీనపరుస్తామని చెప్పారు. కానీ అక్కడ మౌలిక వసతులు కూడా లేవు. ఇటువంటి మౌలిక సౌకర్యాలు ఏర్పరచడంలో గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికంగా మేము ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా జూన్ 2న ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పేసి నిర్మాణాలు త్వరగా చేపడతామని చెప్పేసి తెలియజేశారు. చేపట్టకపోతే ప్రత్యక్షంగా స్వాధీనం చేసుకుంటామని గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల సేకరణలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ముందు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చారు. సెకండ్ ఫేజ్ లో ముందుకు వచ్చేసరికి ఇవి కూడా పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాలే, ఇటు డబుల్ బెడ్రూమ్ రాలే. లబ్ధిదారుడు మాత్రం మళ్ళీ కిరాయి ఇళ్లలోనే ఉంటున్నాడు. ప్రజలు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, పేదలు. పని మాత్రం నత్తనడక నడుస్తా ఉంది. వెంటనే పని త్వరితగతిన ఎక్కువ మందిని వర్కర్స్ ని పెట్టి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించేటటువంటి పని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఇండ్లలో కావాల్సినటువంటి కరెంటు, నీళ్లు, బయటికి పోయేటటువంటి డ్రైనేజ్, ఈ 3 సౌకర్యాలు కల్పించే చేస్తే రోడ్లు, మిగతా సౌకర్యాలు తర్వాత లేట్ గానైనా చేయొచ్చు. ఊరికి చివరిలో ఉంది. నీళ్లు, వసతులు రావాలని చెప్పానంటే వచ్చే పరిస్థితి కాదు. ఈ లబ్ధిదారులందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకునేటటువంటి విధంగా పనిని త్వరితగతిన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,155 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. ఇందులో జూన్ 2న మొదటి విడతగా 1,574 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. నల్గొండ మండలంలో 552, మిర్యాలగూడలో 560, తిప్పర్తిలో 100, బ్రాహ్మణవెల్లంలో 150, ఔరావానిలో 80, చిట్యాలలో 132 ఇళ్లు అందజేయనున్నారు. గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మౌలిక వసతులు కొరత కారణంగా ఇళ్లు అప్పగించలేదు. ఈసారి వారికి కూడా తాళాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 2,164 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేది మనకు జిల్లాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఆల్మోస్ట్ మనకు సైట్స్ కూడా 31 కాలనీస్ ఉన్నాయి. 19 కాలనీస్ లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా 12 కాలనీలో ఇంకా మనకు అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మనకు ఇంకా 16 హౌసెస్ ఇంకా అలాట్మెంట్ చేయాలి. మిగతా బ్యాలెన్స్ అలాట్మెంట్ మనకు కంప్లీట్ అయిపోయింది. అక్కడ చిన్న రిపేర్లు ఉంటే కంప్లీట్ చేసుకుని బెనిఫిషరీస్ ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు అండ్ అట్లాగే గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము. దాంతోపాటు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి కూడా గృహ ప్రవేశాలు చేయమని చెప్పి జూన్ 2 రోజున ప్లాన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పూర్తయినటువంటి ఇల్లు సుమారుగా మనకి ఇంకా 4,000 ఇల్లులు మనకి ఇంకా పూర్తయ్యే దశలో ఉన్నాయి. సో వాటిని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసుకుని జూన్ 2 రోజున ఒక ఉమ్మడి మ్యాచ్ గృహ ప్రవేశాలు ఆ రోజు చేయడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడీఓస్ నుంచి మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నాం. ఈసారైనా ప్రభుత్వం వాయిదా వేయకుండా ఇళ్ల పట్టాలు అందజేస్తే తమ సొంత ఇంటి కల నెరవేరుతుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మౌలిక వసతుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.